చాలా మందికి థ్రెడ్ పైపింగ్ చేయాలంటే పాదం ఎలా సెట్ చేసుకోవాలి అది జరపాలని చెప్తాను కదా. థ్రెడ్ పైపింగ్కు ఈ టెన్షన్, పాదం జరపాలి, నీడిల్ జరపొద్దు, పాదంను జరుపుకోవాలి. చాలా మందికి మన పాదం ఇక్కడ పడేది ఇక్కడ పడేటట్టు జరపాలి, మరి ఎలా జరపాలని అడుగుతున్నారు. అయితే ఇప్పుడు పాదం ఎక్కడుంది చూడండి, ఇక్కడ క్లాత్ పెడితే పాదం అనేది లెఫ్ట్ సైడ్, పాదం సైడ్ తగులుతుంది. మనకు మిడిల్ ఉండొద్దు, ఈ రైట్ సైడ్ మనం కూర్చున్న వైపు రైట్ సైడ్ తలగాలి. రైట్ సైడ్ పాదం సైడ్ ఉంటే మనకు లెఫ్ట్ సైడ్లో థ్రెడ్ పోతుంది అన్నట్టు. ఇప్పుడు నేను జరిపి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ స్క్రూ డ్రైవర్ అనేది ఏది ఉంది కదా, ఇది ఇక్కడ ఉందా ఒకటి, దీంట్లో ఇలా పెట్టండి. పెట్టినామా, ఫిక్స్ అయిపోయింది. ఇట్లా దీన్ని మనకి ఈ సైడ్ కావాలి, రైట్ సైడ్ కాబట్టి పాదంను రైట్ సైడ్ ఇలా జరపండి. జరిగింది ఆటోమేటిక్గా, కొంచెం జరిగిపోయింది అంతే. ఇప్పుడు మిడిల్ ఉంది, ఇంకా కొంచెం జరిపితే ఇది లూజ్గా ఉంది, కొన్ని నిమిషాలు గట్టిగా ఉంటాయి. లెఫ్ట్ జరిగింది చూడండి, పాదం లెఫ్ట్ జరిగింది. సూది అక్కడే ఉంటుంది, సూదిని జరపాలనేమో అని అంటారు చాలామంది. అస్సలు సూదిని జరపొద్దు. ఇక కుట్టి చూపిస్తాను పాదం ఎలా వచ్చిందో, అది ఎక్కడి వరకు ఉందో అనేది. ఇది మధ్యలో ఉంది, పాదం మధ్యలో. ఇప్పుడు సూది అనేది థ్రెడ్ కట్ పక్క పడుతుంది. చూడు ఎంత ఈజీగా మనం ఇలా పైపింగ్ స్పీడ్గా వేసుకుంటూ పోవచ్చు. మనం ఇక థ్రెడ్ పక్క నుంచే కుట్టు వస్తుంది కాబట్టి ఫినిషింగ్ కూడా మంచిగా వస్తుంది. ఇలా లేపితే థ్రెడ్ పక్కన ఇంకా కొంచెం వస్తలేదు, ఇంకా కొంచెం జరుపుకుందాం మనం. ఇంకా కొంచెం ఇటు సైడ్ జరుపుకోవాలి, ఇప్పుడు ఇటు జరుపుకోవాలి. మనము థ్రెడ్ పక్క కుట్టొచ్చేదాకా మనము పాదంని సెట్ చేసుకోవచ్చు. చాలామంది పాదం సెట్ చేస్తలేదని ఒకసారి కామెంట్ చేసారు. నేను ఆల్రెడీ కొన్ని వీడియోలు చూపించిన, మళ్ళీ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి